రే రఘు లేవరా. ఏమైంది బాబు, ఎందుకు అలా ఉన్నావు? లేదండి, చూస్తా ఉంటే మనసులో చాలా బాధ ఉన్నట్టుంది, ఏడుస్తున్నట్టున్నావు. ఏమైందో చెప్పు బాబు. చెప్తే ఏం చేస్తారు సార్? మా బాధ అరుస్తారో తీరుస్తారు, మీ సైన్ మీరేనండి. దారి తెలియని వారికి సరైన దారి చూపించడమే నా పని. నీకు ఉద్యోగం లేక బాధపడుతున్నావా? నీకెలా తెలుసు? ఏమో చూస్తా ఉంటే అలా అనిపించింది. ఏమైందో చెప్పు. మరేం చేయాలో చిన్నప్పటి నుంచి అనుకున్నది ఒక్కటంటే ఒక్కటి కూడా జరగట్లేదు. ఉద్యోగం కోసం సంవత్సరం నుంచి ట్రై చేస్తున్నా. నెలకి 4 ఇంటర్వ్యూలకి అటెండ్ అవుతాను, ఒక్కటంటే ఉద్యోగం రావట్లేదు. వచ్చినట్లు వెళ్ళిపోతుంది. నా రాత ఏంటండి ఇలా తగలబడింది? నేను ఆడవడం తప్ప ఏం చేయలేకపోతున్నా. బాబు, ప్రతి కష్టానికి ఒక కారణం ఉంటుంది. ప్రతి కష్టం తర్వాత ఒక అందమైన జీవితం ఉంటుంది. ఏంటి సార్, మీరు సినిమాలలో రైటర్ గా పనిచేశారా? లేదు బాబు. ఎందుకు అలా అడుగుతున్నావు? డైలాగులు బాగా చెప్తుంటేను. నువ్వు మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఆ శివయ్యని నమ్ముకో, నువ్వు అనుకున్నదంతా జరిగిద్ది. మా బాధలను తీరుస్తాడు. శివరాత్రి వస్తుంది కదా, ఆ శివయ్యని నమ్ముకొని ఒక్క పొద్దు చేసి నైట్ జాగారం చేయి. రేపొద్దున నీ కోరిక తీరకపోతే అప్పుడు మళ్ళీ నమ్మకతాన్ని. ఓ పెద్దాయన ఎటు వెళ్ళిపోయావు? రే పెద్దాయన ఎవరా? కలలు కంటున్నావా? ఏంటి ఇది కళ? పడుకుంది చాలే, ఈరోజు శివరాత్రి, కనీసం స్నానం చేసి గుడి దాకైనా వెళ్ళిరా. ఏంటి ఈ రోజు శివరాత్ర? రే 3 రోజుల నుంచి చెప్తూనే ఉన్నా కదా పండుగ వస్తుందని. సరే వెళ్ళి ముందు స్నానం చేసిరా. శివయ్యని నమ్ముకో, నీకు అంతా మంచిగా జరుగుతుంది. నేను ఈరోజు ఉపవాసం ఉంటాను. రే ఈరోజు శివరాత్రి, ఏప్రిల్ 1 కాదు. ఇంగానే ఉంటానమ్మా. ఏంట్రా నీలో ఇంత మార్పు, ఏమైంది? ఏం కాలేదు కానీ నువ్వు వెళ్ళు. ఈ రోజు నీతో పాటు నేను కూడా ఉపవాసం ఉంటాను, జాగారం చేస్తాను. స్వామి, నీకెప్పుడు నేను దండం పెట్టలేదు, నువ్వు కూడా నాకెప్పుడు అదృష్టాన్ని అందియలేదు. మొదటిసారి నిన్ను మొక్కుతున్నాను. నిన్న నేను వెళ్ళిన ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యేలా చూడు. నాకు ఉద్యోగం వచ్చేలా చేయి. నేను జీవితాంతం కొంచుకుంటాను. రే ఏంటమ్మా? ఎట్రా? గుడి వరకు వెళ్ళొస్తానమ్మా. అరే ఇక్కడే ఉండు. ఇదిగో ఈ కవర్లో పళ్ళున్నాయి, తీసుకొని వెళ్ళు. అలాగే అమ్మా, వస్తాను. ఒరేయ్ ఏంటమ్మా? ఇదిగో ఈ 100 హుండీలో వెయ్యి. అలాగే అమ్మా. ఒరే ఏంటి? నేను లేకుండా ఎక్కడికి వెళ్తున్నావురా? గుడికి వెళ్తున్నా. గుడికా? నువ్వు గుడికి కూడా వెళ్తావా? ఈ రోజు స్టార్ట్ చేసే కానీ నువ్వు వెళ్ళు, నేను సాయంత్రం కలుస్తా. నేను కూడా వస్తా, పదరా గుడికి. అవునా, సరే పద. ఆకలి దాహం. రే రారా, వచ్చేసింది గుడి. ఒరే గుడి ఇటు పక్కుందిరా. ఆకలి దాహం. ఏంట్రా ఇటు వచ్చావు? గుడి అటు. పాపం, తను ఆకలితో చచ్చిపోయేలాగుంది. ఆగు. ఒరే అవి దేవుడి కోసం తెచ్చిన ప్రసాదం రా, దేవుడికి పెట్టాలి. ఇలా ఆకలి అన్న బిచ్చగాడికి కాదు. ఓసే, గుడిలో మాత్రం దేవుడు లేదే. ఇదిగో ఆకలి అన్న ప్రతి మనిషిలో దేవుడు ఉన్నాడు. ప్రసాదం తీసుకుని దేవుడి ముందు పెడితే తింటాడో లేదో నాకు తెలియదు, కానీ ఇలా ఒక మనిషి ఆకలి తీరిస్తే ఖచ్చితంగా దేవుడు తిన్నట్టే. నువ్వు ఉండు అన్న. ఇదిగో నీ పళ్ళు తినండి. ఆ విగ్రహానికి అభిషేకం చేయడానికి తెచ్చిన పాలు. ఈ పాలు తాగి నీ దాహం తీర్చుకో. నువ్వు ఆగు. ఉండేలో వేద్దాం అనుకున్నా, ఇవన్నీ నీ దగ్గర పెట్టుకొని ఏదో ఒకటి కొనుక్కో. చాలా మంచి పని చేసావురా. గుడికి వచ్చే వాళ్ళందరూ రాయిలో దేవుని చూసి పాలతో అభిషేకం చేస్తారు. ఇలా మనిషి ఆకలిలో దేవుని చూసిన మొదటి వ్యక్తివి నువ్వే గొప్ప పని చేసావురా, నువ్వే చేసావు. ఒరే నువ్వు వెళ్ళిన మొన్న ఇంటర్వ్యూ ఏమైంది? ఆ బొక్కలే, మనకి రాదు. ఏరా? అదంతే. హలో, మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారు, 1 వారంలో వచ్చి జాయిన్ అవ్వండి. అలాగే. ఏమైందిరా? ఓసే, నా జాబ్ వచ్చింది. ఇదంతా శివయ్య మహిమే.